అరే నువ్వు నాతో అప్పుడప్పుడు అంటుంటావు ఆయన నా ఫేవరెట్ హీరో అన్న, ఆయన ఏం చేస్తాడో నేను అది చేస్తా, ఆయన ఏం తింటాడో నేను అది తింటా, ఆయన ఎలాంటి బట్టలు వేసుకుంటాడో నేను అలాంటి బట్టలు వేసుకుంటా, ఆయన ఎక్కడ పోవాలని చూస్తాడో నేను కూడా అక్కడ పోవడానికి ప్రయత్నం చేస్తానా, నాకు చాలా ఫేవరెట్ హీరో అని చెప్పి నువ్వు అంటుంటావు కదా. అరే నీ ఫేవరెట్ హీరోనే ఒక టైమ్ ఆఫ్ 20 years తర్వాత తను హీరోగా నటిస్తే కనుక సినిమాలు ఫెయిల్ అవుతుంటే 20 సంవత్సరాలు హీరోగా నటించిన నీ హీరోనే విలన్గా నటించడానికి సిద్ధపడి విలన్గా కూడా నటిస్తాడు. ఎందుకో తెలుసారా? బికాస్ ఆఫ్ ఓన్లీ పైసా లేకపోతే మార్కెట్లో విలువ లేదు, పైసా లేకపోతే కుటుంబంలో విలువ లేదు, నా కుటుంబాన్ని నేను మంచిగా చూసుకోవాలి, నేను మంచిగా ఉండాలి, పైసలు ఉంటేనే మార్కెట్లో విలువ అని చెప్పేసి 20 సంవత్సరాలు హీరోగా నటించిన నీ హీరోనే విలన్గా నటించడానికి సిద్ధపడతాడు. మరి నువ్వేదో నాకు అర్థం కాదు. నువ్వు గెలిపించిన రాజకీయ నాయకులు కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంటే ఆ రాజకీయ నాయకుల కోసం నువ్వు అప్పుల పాలు చేసుకుని, ఆస్తులు అమ్ముకొని, భూములు అమ్ముకొని నీ కుటుంబాన్ని నిన్ను ఎందుకు రోడ్డు మీద తీసుకున్నావురా? వాళ్ళు నీ హీరోలు, నీ ఫేవరెట్ హీరోలు ఎంత ఈజీగా మారుతున్నారో వాళ్ళ బతుకు తెరువు కోసం నువ్వు కూడా అంత ఈజీగా మారినప్పుడే, అంత ఈజీగా నీ మనసును చేంజ్ చేసుకుని నువ్వు ముందుకు పోయినప్పుడే నువ్వు నీ కుటుంబాన్ని మంచి చూసుకోగలుగుతావు. లేకుంటే మార్కెట్లో బతకడం చాలా కష్టమవుతుంది. తమ్ముడు చాలా జాగ్రత్త.